మన శరీరంలో ఒక భాగానికి మరో భాగానికి సంబంధం లేదనుకుంటాం కదా, కాని కొన్నిసార్లు అస్సలు ఊహించని వాటి మధ్య కనెక్షన్లుంటాయి. ఈరోజు మనం అలాంటి ఓ విచిత్రమైన కాని చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ గురించే మాట్లాడబోతున్నాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏదో పంటి నొప్పి గురించో చిగుళ్ల సమస్య గురించో కాదు. అంతకంటే చాలా పెద్ద విషయం. మన నోటి ఆరోగ్యం, మన మొత్తం ఆరోగ్యాన్ని, అదీ ముఖ్యంగా మన బ్రెయిన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందనే దాని గురించి. ఇక్కడ చూడండి, ఈ ఒక్క విషయం చాలు మన పళ్ల ఆరోగ్యానికి మన బ్రెయిన్ ఆరోగ్యానికి మధ్య డైరెక్ట్ లింక్ ఉందని ఒక కొత్త పరిశోధన చెప్తోంది. వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది కదా. పళ్లకి బ్రెయిన్కి ఏంటి సంబంధం అని అనిపిస్తోంది. సరే, లింక్ ఉంది అంటున్నారు, బానే ఉంది. కానీ అసలు ఈ లింక్ ఏంటి అంటే దీని అర్థమేంటి, ఎలా కనెక్ట్ అయ్యాయి? రండి, దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ కనెక్షన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దీన్ని రెండు ముక్కలుగా విడదీసి చూద్దాం. ఫస్ట్ పళ్ల ఆరోగ్యం, ఆ తర్వాత మన బ్రెయిన్లో ఉండే మెమరీ సెంటర్. ఓకేనా? ముందు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. సరే, ఫస్ట్ది చెడు దంత ఆరోగ్యం అంటే ఏంటి అంటే పళ్ళు పుచ్చిపోవటం, చిగుళ్లవాపు, ఇన్ఫెక్షన్లు ఇలాంటివన్నీ అన్నమాట. ఇది కేవలం నోటి వరకే ఉండే సమస్య కాదు, దాని ఎఫెక్ట్ చాలా లోతుగా ఉంటుంది. ఇక రెండోది బ్రెయిన్ మెమరీ సెంటర్. సైంటిఫిక్గా దీన్నే హిప్పోక్యాంపస్ అని కూడా అంటారు. మన జ్ఞాపకాలు, అనుభవాలు, మనం నేర్చుకున్నవన్నీ స్టోర్ చేయడానికి, మళ్లీ గుర్తు చేసుకోవడానికి ఇదే కీలకం. చెప్పాలంటే మన లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సరే, ఇప్పుడు మనకు రెండు విషయాలు తెలుసు. ఒకటి పళ్ల ఆరోగ్యం, రెండు బ్రెయిన్లో మెమరీ సెంటర్. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ రెండిటినీ కలిపే ఆ ముఖ్యమైన లింక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ పరిశోధనలో తేలిన అసలు విషయం ఇదే. పళ్ల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల బ్రెయిన్లోని మెమరీ సెంటర్ సైజ్ తగ్గుతోంది. ఒక్క నిమిషం ఆలోచించండి. పళ్లకొచ్చే ప్రాబ్లమ్స్ మన బ్రెయిన్ సైజ్నే మార్చేస్తున్నారంటున్నారు. ఇది మామూలు విషయం కాదు. సో అసలు ఏం జరుగుతోంది అంటే, మన పళ్ళు చిగుళ్ళు సరిగ్గా లేనప్పుడు అక్కడ నుంచి బ్యాక్టీరియా లేదా ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన వాపు బ్రెయిన్ దాకా వెళ్లే ఛాన్స్ ఉందని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. బహుశా దానివల్లే జ్ఞాపకాలకు సంబంధించిన బ్రెయిన్లోని ఆ కీలకమైన భాగం సైజు తగ్గిపోతుండొచ్చు. సరే, ఈ కనెక్షన్ గురించి తెలుసుకున్నాం. మరి దీనివల్ల మనకు ఏం తెలుస్తోంది? దీని వెనుక ఉన్న పెద్ద విషయమేంటి? మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించే విధానాన్ని ఇది ఎలా మారుస్తోంది? రండి, దాని గురించి ఆలోచిద్దాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్సున్నాయి. మొదటిది, మన శరీరం ఒకదానికొకటి ఎంత బలంగా కనెక్ట్ అయ్యుంటుందో ఇది మళ్లీ ప్రూఫ్ చేస్తోంది. రెండవది, నోటి ఆరోగ్యం కేవలం నోటితో ఆగిపోదు. అది మన బ్రెయిన్ ఆరోగ్యాన్ని, అదీ ముఖ్యంగా మన మెమరీని కూడా దెబ్బతీయగలదు. అంటే ఎక్కడో ఒకచోట చిన్నగా మొదలైన సమస్య కూడా మొత్తం శరీరం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అయితే ఒక చివరి ప్రశ్న. మన పళ్లకి బ్రెయిన్కి మధ్య ఇలాంటి కనెక్షన్ ఉంటే, మరి మనకు తెలియకుండా సంబంధం లేదనుకునే మన శరీరంలోని ఇంకా ఏ భాగాల మధ్య ఇలాంటి సీక్రెట్ కనెక్షన్స్ ఉండి ఉంటాయో కదా? ఆలోచించండి.